హాయ్ హలో అందరికీ కూడా వెల్కమ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గాయస్, మీరైతే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటటువంటి ఒక అద్భుతమైన పాఠం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ యొక్క జాగ్రఫీ అనేది ఇక్కడ క్లియర్గా అంటే బేసిక్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చివరి వరకు చూడండి అండ్ చివరిలో మీ కామెంట్ అయితే ఇవ్వండి అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో ఈరోజు అయితే మనం కొత్త 6వ తరగతి సోషల్ స్టడీస్ సాంఘిక శాస్త్రంలోని 4వ యూనిట్ అయితే మాట్లాడుతున్నాం. సో లెసన్ నేమ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు. సో భూస్వరూపాలు అంటే ఏంటి, అలాగే విధంగా ఆంధ్రప్రదేశ్లో భూస్వరూపాలు ఏంటి అనేది ఒకసారి చూడాలి. ఈ పాఠం ద్వారా మనం విద్యార్థులు సాధించబోయే అభ్యసన ఫలితాలు ఏంటి, భూస్వరూపాలు అంటే ఏమిటో అవగాహన చేసుకుంటారు, ప్రజలు నివసిస్తున్న వివిధ భూస్వరూపాల గురించి తెలుసుకుంటారు, వివిధ భూస్వరూపాలలో నివసిస్తున్న ప్రజల విభిన్న జీవన విధానాల గురించి తెలుసుకుంటారు. ఇదండి మెయిన్ అభ్యసన ఫలితాలు. అంటే ఇక్కడ మనకి భూస్వరూపాల గురించి తెలుసుకోవడం, ప్రజలు నివసిస్తున్న భూస్వరూపాల గురించి తెలుసుకోవడం, సో విభిన్న జీవన విధానాలను గుర్తించడం అనేది ఇక్కడ ఉండేటటువంటి ప్రధాన లక్ష్యం అయితే మనం చెప్పొచ్చు. ఇక మైండ్ మ్యాపింగ్ చూద్దాం. మైండ్ మ్యాపింగ్లో ఇక్కడ రెండు ఉన్నాయండి. ఒకటి భూస్వరూపాల గురించి చెప్పడం, రెండు ఆంధ్రప్రదేశ్లో భూస్వరూపాల గురించి చెప్పడం. సో భూస్వరూపాలు చూస్తే పర్వతాలు, కొండలు, మైదానాలు, పీఠభూములు. సో మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే తూర్పు కనుమలు, తూర్పు తీర మైదానం, దక్కన పీఠభూమి. మరి ఈ ప్రధాన భూస్వరూపంలో నివసిస్తున్న వివిధ జీవన విధానాలు, విభిన్న జీవన విధానాల గురించి తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక పాఠంలోకి వెళ్దాం. పాఠంలో చూస్తే పార్ట్ ఏలో మనకి భూస్వరూపాల గురించి చెప్తూ ఇద్దరి మధ్యన సంభాషణ, తేజ అనే ఆ అబ్బాయికి వాళ్ళ తాతకి మధ్యన సంభాషణ ద్వారా ఈ పాఠం మీద మనకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జనగణమన పాట గురించి చెప్తూ దీన్ని రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్ర గీతం అయితే ఏమంటే మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత ఇక్కడ చూసినట్లయితే నైసర్గిక భూస్వరూపం అంటే ఏమిటి అనే దాని గురించి నిర్వచనం ఇవ్వడం జరిగింది. నైసర్గిక భూస్వరూపం అంటే భూ ఉపరితలం అనేక రూపాలలో ఉండడం. ఇదండి మెయిన్ కీవర్డ్ అయితే. సో ఈ కీవర్డ్ అయితే గుర్తుంచుకోండి. భూమి ఉపరితలం అనేక విధాలుగా ఉంటే దాన్నే నైసర్గిక భూస్వరూపం అంటామని మనకి ఇవ్వడం జరిగింది. ఇక మన ఆంధ్రప్రదేశ్లో నైసర్గిక స్వరూపాల గురించి, అదేవిధంగా దేశంలో ఉండేటటువంటి వివిధ భూస్వరూపాల గురించి ఒకసారి చర్చించుకోవాలి. సో ఇక్కడ మనకి పటంలో పర్వతాలు అంటే ఏమిటి, పీఠభూములు అంటే ఏమిటి, కొండలు అంటే ఏమిటి, మైదానం అంటే ఏమిటి, సముద్రం అంటే ఏమిటి అనేది బొమ్మల ద్వారా చెప్పడం జరిగింది. ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. ముందుగా పర్వతాలు ఎలా ఉంటాయి, ఇవి సహజంగానే అత్యధిక ఎత్తు కలిగి ఉండే ప్రాంతాలు. అదేవిధంగా కింది భాగం విశాలంగాను, పై భాగం చిన్న శిఖరంగాను ఉంటాయి. పరిసరాల కంటే ఇవి బాగా ఎత్తులో, కొన్నిసార్లు మబ్బుల కంటే ఎత్తుగా ఉంటాయి. సో పర్వతాలపైకి వెళ్ళే కొద్దీ శీతోష్ణ స్థితి చల్లగా ఉంటుందని చెప్తాం. సాధారణంగా ఇదైతే ప్రతి 1000 మీటర్లకు మనం ఎత్తుకుపోయే కొద్దీ 6 డిగ్రీల సెల్సియస్ అయితే తగ్గుతూ ఉంటుంది. సో ఇది మనకి ఇక్కడ. మరి ఆంధ్రప్రదేశ్లో అయితే ఇలాంటి పర్వతాలు ఉన్నాయా అంటే లేవు, చాలా వరకు కొండలు మాత్రమే ఉన్నాయి. అదే మన భారతదేశంలో చూస్తే హిమాలయాల వంటి పెద్ద ఉన్నత పర్వత శ్రేణులు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇక రెండవది పీఠభూమి. సో పర్వతానికి పీఠభూమికి తేడా ఏంటంటే వాలుతలం అని చెప్తాం అనమాట. ఓకే, పీఠభూములు అనగా ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలు అని ఇవ్వడం జరిగింది. ఇవి పరిసరాల కంటే ఎత్తైన సమ ఉపరితలం గల బల్లపుర భూములు అంటాము. నిజానికి వీటి చూసుకున్నట్లయితే ఎక్కువ వైపులా నిటారుగా ఉండి సున్నితమైన వాలు కలిగి ఉంటాయి అని చెప్తాం అనమాట. కొన్ని ప్రదేశాల పీఠభూములు నివాస యోగ్యంగా ఉన్నాయి, మరికొన్ని దగ్గరలో అయితే నివాస యోగ్యంగా లేవని చెప్పడం జరగవచ్చు. సో అయితే ఈ పీఠభూములు అనేవి అగ్నిపర్వతాల మూలాల వల్ల కానీ లేదా పర్వతాల వికోషీకరణం జరగడం వల్ల కానీ ఏర్పడుతూ ఉంటాయి. పర్వతాల వికోషీకరణం అంటే పర్వతాల యొక్క శిఖరాన్ని అనేది అంటే శీతోష్ణ స్థితి అనుగుణంగా కోల్పోయి చివరికి ఒక బలపరువుగా మారిపోతే దాన్నే మనం పిలుస్తాం, పీఠభూమి అని పిలుస్తాం. అదేవిధంగా అగ్నిపర్వతాలు పేలేటప్పుడు వాటి నుండి లావా వచ్చి ఒక బల్లపరుపు నేల ఏర్పరిస్తే దాన్ని లావా పీఠభూమి లేదా అగ్నిపర్వత మూలాలకు చెందిన పీఠభూమి అని పిలుస్తాం అనమాట. ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం భారతదేశం ఉండే దక్కన్ పీఠభూమి చూసుకుంటే అగ్నిపర్వత మూలాలకు చెందిన దక్కన్ పీఠభూమి భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి అని ఇవ్వడం జరిగింది. మన ఏపీలో చూస్తే ఈ దక్కన్ పీఠభూమి అనేది రాయలసీమలో కొన్ని ప్రాంతాలలో ఇది విస్తరించి ఉందని చెప్పడం జరిగింది. ఇక తర్వాత సాధారణంగా ఈ పీఠభూముల యొక్క ముఖ్య లాభం ఏంటంటే మ్యాక్సిమం మినరల్స్, ఖనిజ సంపద అంతా కూడా మనకి పీఠభూముల్లోనే విస్తరిందని చెప్పొచ్చు అనమాట. ఉదాహరణకు సున్నపరాయి, మాంగనీస్, రాతినార, ఇనుప ఖనిజం, బంగారం, వజ్రాలు, గ్రాఫైట్, డోలమైట్, క్వార్ట్జ్ మొదలైన ఖనిజాలన్నీ కూడాను మనకి పీఠభూముల్లోనే లభిస్తున్నాయని చెప్పడం జరిగింది. ఇక మన దక్కన పీఠభూమి చూస్తే ముఖ్యంగా ఇది లావా పీఠభూమి అని ఇవ్వడం జరిగింది. మరి ఈ దక్కన పీఠభూములు ఉండేటటువంటి నేల దేనికి ప్రసిద్ధి అంటే సారవంతమైన నల్లరేగడి నేలకు ప్రసిద్ధి. అందుకే మన దక్కన పీఠభూమిలో ఎక్కువగా పత్తి పండడానికి అనుకూలంగా ఉందన్నమాట. అంతేకాకుండా కొన్ని దగ్గర చూస్తే పీఠభూములు అనేవి ఒక వైవిధ్యంగా ఉండి అందరినీ ఆకర్షింపజేస్తుంటాయి సుందర దృశ్యాలతో. అందుకే ఇది పర్యాటక ఆకర్షణగా మిగులుతుంటాయి అన్నమాట.
అయితే పీఠభూముల గురించి మనం చెప్పేటప్పుడు కరెక్ట్గా వాటి యొక్క ఎత్తును మనం చెప్పలేం, ఎందుకంటే ఇది కొన్నిసార్లు 4000 నుండి 6000 మీటర్ల ఎత్తుగల టిబెట్ పీఠభూమి కూడా మనం చెప్పొచ్చు. అందుకే దీన్ని ఏమని పిలుస్తాం, ప్రపంచ పైకప్పు అని పిలుస్తూ ఉంటాం, టిబెట్ పీఠభూమి అనమాట. సో ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి ఏదైనా ఉందంటే అది టిబెట్ పీఠభూమి అని చెప్తాం. ఇక మన దేశంలో చూస్తే చోటా నాగపూర్ పీఠభూమి అనేది అత్యంత విలువైన పీఠభూమి అని పిలుస్తాం, ఎందుకంటే ఇక్కడ ఇనుము, బొగ్గు, మాంగనీసు నిల్వలు అత్యధికంగా ఉన్నాయి. గుర్తుంచుకోండి, ఇక్కడ భారతదేశంలో అత్యధిక ఇనుము ఖనిజం ఉండే పీఠభూమి ఏది, లేదా భారతదేశంలో అత్యధికంగా మాంగనీసు నిల్వలు ఉండే పీఠభూమి ఏది, లేదా భారతదేశంలో బొగ్గు నీళ్ళు అత్యధికంగా ఉండే పీఠభూమి ఏదని ఏదైనా అడగొచ్చు, చోటా నాగపూర్ అండి. ఇక్కడ మీకైతే పటంలో చూడొచ్చు, ఇక్కడ మైదానాలు అయితే గ్రీన్ కలర్తోనూ, పీఠభూమితోనైతే కాస్త గ్రే అంటే కాస్త మీకు చూడండి పేల్ రెడ్ అని చెప్పవచ్చు, లేదా బ్రౌన్ అనొచ్చు. అదేవిధంగా కొండల పర్వతం అయితే డార్క్ బ్రౌన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇదైతే మనం గత మ్యాప్ పాయింట్ లెసన్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. ఇక మైదానాల గురించి వద్దాం. సాధారణంగా మైదానాలు గరిష్టంగా సముద్ర మట్టం నుండి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంటాయంటే మ్యాక్సిమం అండి 200 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉంటాయి. ఇవి ఎక్కువ జనసాంద్రత కలిగి ఉంటాయి, ఎందుకంటే పంటలు ఎక్కువ పండుతాయి కాబట్టి. అదేవిధంగా సారవంత నేలలు ఇవి, సో అందువల్ల వీటికి ఉత్పాదక కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు అంత చదునుగా ఉండడం వల్ల రవాణా సౌకర్య నిర్మాణం కూడా అనువుగా ఉండడం వల్ల ఇళ్ల నిర్మాణానికి కానీ పంటలు పండించడానికి కానీ అనుకూలంగా ఉండి జన నివాస యోగ్యంగా ఉంటాయని చెప్తాం. మన భారతదేశంలో ఉండేటటువంటి పెద్ద మైదానాలు ఏవైనా ఉన్నాయంటే అది గంగా మైదానం, గంగా సింధు మైదానం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిందని చెప్తాం. ఇంకా అలా కాకుండా చాలా మైదానాలు తీసుకొచ్చే మట్టిని మనం డెల్టా మైదానాలను ఏర్పరుస్తాయి. ఈ డెల్టా మైదానాలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మనం చూస్తే ఆలోచించండి, చర్చించండి అని మాట్లాడడం జరిగింది. మైదాన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం సులభం, కారణం చెప్పండి అని అడిగారు అనమాట. సో మైదాన ప్రాంతాల్లో ఎక్కువ జనసాంద్రత కారణం ఏమిటి? సాధారణంగా మైదాన ప్రాంతాల్లో ఉండే గ్రామాలు మంచి ఉపాధి, ప్రయాణం కాదండి, జీవన ప్రమాణం ఇది. సో ప్రయాణం అని పడింది, జీవన ప్రమాణం కలిగి ఉంటాయి. ఎందుకు? ఇలా ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది, మీరైతే ఆలోచించి చెప్తారు. తర్వాత చూస్తే బి, ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ప్రధాన భూస్వరూపాలు ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్ యొక్క జాగ్రఫీ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అయితే చూద్దాం. ఒకసారి మన రాష్ట్రం అయితే పచ్చదనాల స్వర్గం అంటూ గ్రామీణ వ్యవసాయ నేపథ్యం కలిగిన ఆర్థిక పరిపుష్టి చెందిన ధాన్యాగారం అని ఇవ్వడం జరిగింది. భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు ఉంటే ఇది ఆగ్నేయ దిక్కులో గల ఒక రాష్ట్రము. సో భారతదేశంలో ఏ దిక్కులో ఉంటుంది అంటే ఆగ్నేయ దిక్కులో ఉంటుంది. భారతదేశపు తూర్పు తీర మైదానాన్ని ఆనుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఉత్తరాన మనకి ఏముందంటే ఛత్తీస్గఢ్, ఒడిశా ఉన్నాయి. అదే దక్షిణాన అయితే తమిళనాడు, అదే పశ్చిమాన అయితే తెలంగాణ, నైరుతిలో కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం దీనికి సరిహద్దులు. సో ఇక్కడ అడిగేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి నైరుతి దిక్కులో ఉండే రాష్ట్రం ఏది? గుర్తుంచుకోండి, ఇది కొత్తగా వచ్చింది కదా కర్ణాటక. ఆంధ్రప్రదేశ్కి నైరుతిలో ఉండేటటువంటి రాష్ట్రం ఏది? కర్ణాటక అని చెప్తారనమాట. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు అయితే మనకు టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే 972 కిలోమీటర్లు. సో కొత్తది కూడా అదే ఇచ్చారు. ఇన్ కేస్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే 974 కూడా ఇచ్చినట్టయితే 974కి మీరు ఆప్షన్ అయితే ఇవ్వండి. ఇంకా 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో విస్తీర్ణ పరంగా చూడండి, విస్తీర్ణం పరంగా 7వ పెద్ద రాష్ట్రము. చూసారా, జనాభా పరంగా అయితే 10వ పెద్ద రాష్ట్రము. చూడండి ఒకసారి, ఇంతకుముందు 8 అని ఉండేది. సో గుర్తుంచుకోండి, ఇక్కడ ఇంతకుముందు అయితే 8వ పెద్ద రాష్ట్రం ఉండేది. బట్ J&K జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పుడైతే విడిపోయిందో మనది జమ్మూ కాశ్మీర్ అనేది లిస్ట్ నుండి బయటికి పోవడం వల్ల మనకి 7వ పెద్ద రాష్ట్రంగా మారిందనమాట. ఇంతకుముందు అయితే మనకి 8వ పెద్ద రాష్ట్రం ఉండేది. జమ్మూ కాశ్మీర్ విభజన తర్వాత మనకి 7వ పెద్ద రాష్ట్రంగా మనం చెప్పొచ్చు. విస్తీర్ణం దృష్ట్యా 7వది, జనాభా పరంగా 10వది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ప్రాంతాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో మొదటిది కోస్తా ఆంధ్ర. సో కోస్తా ఆంధ్రాలో మొత్తం 9 జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు అయితే మనకి కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాలు మనకి ఎంతో సారవంతమైన నేలను కలిగి ఉన్నాయి, అధిక జనసాంద్రత ఉన్నాయి. రాయలసీమ గురించి చూస్తే రాతిపొరలు, పొడి నేలలతో కూడిన 4 జిల్లాల సమూహాలు. ఇక్కడ అల్ప మరియు అనిశ్చిత వర్షపాతం అనేది వ్యవసాయానికి అంతకు అనుకూలంగా కాదని చెప్తాం. ఇక్కడైతే మ్యాప్ ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తీరరేఖ కలిగినటువంటి జిల్లా ఏదంటే శ్రీకాకుళం అని చెప్తారు. అత్యల్ప అయితే మనకి పశ్చిమ గోదావరి పెడతారు. గుర్తుంచుకోండి, అత్యధిక తీరరేఖ ఉన్నది శ్రీకాకుళం, అత్యల్ప తీరరేఖ ఉన్నది పశ్చిమ గోదావరి. మీరైతే చూస్ చేసుకుంటారు. ఇక తర్వాత చూస్తే ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాల గురించి నైరుతి దిక్కులో మనకి ఏమేమి ఉన్నాయో చూడండి ఒకసారి. నైరుతి దిక్కులో దక్కన్ పీఠభూమి, మధ్య తూర్పు ప్రాంతాల్లో చూడండి తూర్పు కనుమలు ఉండి అంచులు బంగాళాఖాతం వైపు వాలి ఉంటాయి. మన రాష్ట్రంలో ఉండేటటువంటి పర్వతాల కొండల గురించి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన ప్రాంతాలలో అత్యధిక భాగం కొండల వరుసగానే ఉన్నాయని చెప్తారనమాట. సో ఈ వరుసలు చూస్తే 900 మీటర్ల కంటే ఎత్తుగా
కంటే ఎక్కువ ఎత్తుగల పర్వతాలతో కూడి ఉన్నాయి. ఉదాహరణకి వైఎస్ఆర్, కడప, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు అని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ వాటికి ఉండే మారు పేర్లు అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఇవి చాలా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ మారు పేర్లు అనేవి మన పోటీ పరీక్షలు ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఓకే, ఇక చూసుకున్నట్లయితే తూర్పు తీరంలో అంటే తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏదనంటే మనకి 1690 మీటర్లు ఎత్తుగల అరకలోయలోని ఆరోమ కొండ, దీన్నే జిందగడ అని కూడా పిలుస్తారు. చూసారా, జిందగడ కానీ ఆరోమ కొండ కానీ అన్న ఒకటే. ఇది విశాఖపట్నం అరకలోయలో ఉందన్నమాట. ఇదే మనకి తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం. ఓకే, ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగంలో కొండలు కూడా అక్కడక్కడ కొన్ని పర్వత నిర్మాణ పోలి ఉన్నాయి. సో వీటి యొక్క వివరాల గురించి చూద్దాం. వీటి గురించి ఇవ్వడం జరిగింది. ముందుగా పోలవరం ప్రాజెక్టు గురించి చూద్దాం. పోలవరం ప్రాజెక్టు నిర్మించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయబడ్డాయి. నిజానికి ఇది గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవ్వాల్సిన కంటెంట్, బట్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనం ఖచ్చితంగా చదువుకోవాలి. సో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుండేటప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలు ఏవి ఆంధ్రాలో కలిపినవంటే వరరామచంద్రాపురం, కోనవరం, చింతూరు, భద్రాచలం మండలాలు అనేవి మరి తూర్పుగోదావరి జిల్లాలో కలిపారనమాట. అదేవిధంగా బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు అనేవి పశ్చిమ గోదావరిలో కలిపారనమాట. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. తూర్పుగోదావరిలో కలిపినవేవి, పశ్చిమ గోదావరిలో కలిపినటువంటి మండలాలు ఏవి, మొత్తం ఎన్ని మండలాలు కలపాలి చూడండి, మొత్తం 8 అయితే కలపడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక పర్వతాలు, కొండల పేర్ల గురించి మనకి ఎక్కువ పోటీ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ప్రతి పోటీ పరీక్షలో కూడా వీటి గురించి అడుగుతూ ఉంటాడు. యారాడ, అనంతగిరి, చూసారా, యారాడ కానీ అనంతగిరి కొండలు అయితే మనకి విశాఖపట్నం. బైసన్ కొండలు, పాపి కొండలు తూర్పు పశ్చిమ గోదావరి. మొగల్రాజపురం లేదా కొండపల్లి కొండలు కృష్ణ. బేరంకొండ, నాగార్జున కొండ, కోటప్ప కొండ గుంటూరు. వెలికొండలు వైఎస్ఆర్ సో మనకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. నల్లమల, ఎర్రమల కర్నూలు. వెలికొండలు, పాలకొండలు వైఎస్ఆర్ కడప. శేషాచలం, హర్సిలీ కొండలు అయితే చిత్తూరు. పెనుకొండ, మడకసిరి కొండలు అయితే మనకి అనంతపురం. ఇలా మనకి ఈ పర్వతాలు ఏవైతే ఈ కొండలు ఉన్నాయో ఈ కొండలకి మారు పేర్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని అయితే మీరు బైహార్ట్ చేయాల్సిందే ష్యూర్గా, లేదా కోడ్ లాంగ్వేజ్ ఉంటే ఏదైనా కోడ్ లాంగ్వేజ్ పెట్టుకోండి. సో ఈ కొండలు అనేవి ఎలాంటి రాళ్ళతో ఏర్పడ్డాయి అంటే కాండాలైట్, చూసారా, కాండాలైట్ లేదా చార్నోకైట్ అనే రాళ్ళతో ఏర్పడ్డాయి. విశాఖ జిల్లాలోని అరకలోయ, బొర్రా గుహలు, తూర్పుగోదావరి జిల్లాలోని పాపికొండలు మనకి పర్యాటక ప్రదేశాలుగా పేరు పొందాయన్నమాట. అరకలోయ, బొర్రా గుహలు, చూడండి ఇక్కడ బొర్రా గుహలు, అదేవిధంగా మనకు ఉండేటటువంటి పాపికొండలు అనేవి ఎక్కువగా మనకి టూరిజంకి బాగా పేరు పొందాయి. ఇక మన ఆంధ్ర కాశ్మీర్ గురించి మాట్లాడుకుందాం. సో ఆంధ్ర కాశ్మీర్ అంటే మనకు అందరూ తెలిసి ఉంటుంది. విశాఖపట్నంలోని ఒక మన్య ప్రాంతమైనటువంటి చింతపల్లి మండలంలో మనకు ఒక ఊరు ఉంటుంది. దాన్ని లమ్మసింగి అంటాం, లేదా లంబసింగి అని పిలుస్తాము. లమ్మసింగి ఆర్ లంబసింగి అంటే మనకి తెలిసిందే. దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అంటారు. ఎందుకంటే ఇక్కడ శీతాకాలంలో టెంపరేచర్ అనేది నెగిటివ్లో కూడా వెళ్తూ ఉంటుందన్నమాట. అందుకే దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తాము. తర్వాత చూస్తే కొండ ప్రాంతాల్లో నేలలో వాలుగాను అదే ఎగుడుదిను ఉంటాయి. సామాన్యంగా రాతి పొరలతో ఉంటాయి. అదే కూడా ఇవి ఎర్ర నేలలు అని ఇవ్వడం జరిగింది. ఇవి చాలా ఎత్తులో ఉంటాయి. నీరు సహజంగా పలాన ప్రదేశం చేత ఇక్కడ నీరు నిలబడదు, కిందికి జారిపోవడం వల్ల ఈ నేలలో కాఫీ, తేయాకు పంటల వంటి పానీయ పంటలకు అనువుగా ఉంటాయి. చూసారా, కొండ ప్రాంతాలు అనేవి ఏ పంటలకు అంతగా అనుకూలంగా ఉంటాయంటే కాఫీ మరియు తేయాకు. ఎందుకు కాఫీ, తేయాకు పంటలు అనేవి మనకు అంతగా అనుకూలంగా ఉంటాయంటే నీరు అనేది పల్లానికి ప్రవహించడం వల్ల, నీరు నిలబడకుండా కిందకి జారిపోవడం వల్ల. ఇది మనకు ఉండే సమాధానం. కాఫీ, తేయాకు పంటలు కొండవాళ్ళలో ఎందుకు పండిస్తారంటే నీరు అనేది నిలబడకుండా కిందకి జారిపోవడం వల్ల ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. సో ఏ విధంగా అడిగినా మీరు ఆన్సర్ చేయగలగాలి. ఇక తర్వాత వస్తే పోడు వ్యవసాయం గురించి ఒక మాట అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. సో పోడు అనేది ఒక గిరిజన వ్యవసాయ పద్ధతి అంటాం. దీన్నే స్థల మార్పిడి వ్యవసాయం అని పిలుస్తాం, జూమ్ వ్యవసాయం అని కూడా పిలుస్తాం, పోడు వ్యవసాయం అని పిలుస్తాం. ఏదైనా ఒకటే. ఇక్కడ ఏం చేస్తారు, ప్రజలు అడవులో కొంత ప్రాంతాన్ని చదును చేసి కొన్ని సంవత్సరాల పాటు పంటలు పండిస్తారు. అక్కడ భూసారం తగ్గిన వెంటనే వేరే స్థలానికి మారుతారనమాట. వీరు ప్రధానంగా పండించే పంటలు ఏంటంటే జొన్న, మొక్కజొన్న మొదలైనవి వీరు ఈ జూమ్ వ్యవసాయంలో పండిస్తూ ఉంటారనమాట. మరి ఈ అటవీ ప్రాంతంలో ఉండే గుడిసెలు వెనుక విశాలమైన పెరడు ఉంటాయి. ఇంటి చుట్టూ వెదురుతో కంచి నిర్మిస్తారు. ఇది మనకి అంతా కాదు. సో ఇక్కడ చూసినట్లయితే సేంద్రీయ పదార్థాలను కలిపి సారవంతమైన నేలను తయారు చేసుకుంటారని అయితే ఒక మాట చెప్పడం
చెప్పడం జరిగింది. సో నిజంగా వీళ్ళు జీవనోపాధికి ఏ పంటలు పండిస్తుంటారు అంటే మొక్కజొన్న, చిక్కుడు, సొరకాయ, మిర్చి మొదలైన కూరగాయల పంటలు కూడా పండిస్తుంటారట. ఇక తర్వాత వద్దాం పోడు వ్యవసాయానికి సంబంధించి. సో పోడు వ్యవసాయము పెరట తోటల నుండి వచ్చే దిగుబడి వీటి కుటుంబాలకు సంవత్సరం పొడవునా జీవించడానికి సరిపోదు కాబట్టి వీరు ఏం చేస్తారంటే రకరకాల అటవీ ఉత్పత్తులు సేకరిస్తుంటారు. అంతేకాకుండా అటవు నుండి చాలా రకాల పళ్ళు, దుంపలు, గింజలు, ఆకుకూరలు సేకరించడం, చిన్న చిన్న జంతువులను వేటాడడం వాటిపైన ఆధారపడుతూ ఉంటారు. ఈ ప్రాంతాల్లో బావులు, నదులు ఉండవు. రాళ్ళతో కూడిన కొండల్లో బావులను తవ్వడం చాలా కష్టం కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న వాగులు లేదా సహజమైన నీటి ఊటల నుండి నీరైతే వీళ్ళు సేకరించుకుంటుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నీటి ఊట అయితే మీకు కనిపిస్తూ ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చెంచుల గురించి ఒక ఇవ్వడం జరిగింది. చెంచు కాదండి, చెంచు. సో చెంచుల గురించి ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది. సో భారత ప్రభుత్వం వీరిని ఒక నిర్దిష్ట హానికర తెగగా గుర్తించిందని ఒక మాట అయితే ఇవ్వడం జరిగారు. పూర్వకాలంలో వీళ్ళు నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉండేవారు. సో ప్రధానంగా అయితే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలో వీరు ఎక్కువగా కనిపిస్తుంటారు. వీళ్ళు నిజానికి వేటగాళ్ళు. వీళ్ళని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చాలా ప్రయత్నిస్తుందని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఒక ప్రశ్న అయితే ఉంటుంది. 1989లో శ్రీశైలం ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ అనేది ఏర్పాటు చేసి వీళ్ళ అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళ గురించి ఉండేటటువంటి ఏదైనా బుక్ ఉందంటే ద చెంచూస్ అనే ఒక బుక్ ఉంది. ది చెంచూస్ అనే బుక్ రాసింది హైమన్ డ్రాఫ్ అనే ఒక రచయిత రాయడం జరిగింది. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది, ద చెంచూస్ బుక్ ఎవరు రాశారంటే హైమన్ డ్రాఫ్ అని రాస్తాం. ఇక ఇదండి మనకి అటవీకి సంబంధించి. ఇప్పుడైతే మనం పీఠభూములకు వచ్చాం. ఆంధ్రప్రదేశ్లో పీఠభూమి ప్రాంతం దక్కన పీఠభూమిలో తూర్పు భాగానికి చెందిందిగా రాయలసీమలో ఈ ప్రాంతంలో ఉందని చెప్పాం. సో పీఠభూమికి ఉండే లక్షణం ఏంటంటే వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత అల్ప అనిశ్చిత వర్షపాతంతో పాటు చాలాసార్లు అసలు వర్షమే కూడదు. అందుకే ఇక్కడ పంటలు పండవు. సో వర్షాలు పడకపోతే ఆటోమేటిక్గా ఏమొస్తుంది, కరువు వస్తుంది. కాబట్టి ఈ మ్యాక్సిమం ఇదంతా కరువు పీడిత ప్రాంతం అంటాం. ఇక్కడ నేలలు ముఖ్యంగా మనకి నల్లరేగడి కానీ, లాటరైట్ కానీ, ఎర్ర నేలలు కానీ లేదా ఇసుక నేలకు చెందినవి. సో ఇక్కడ చూసినట్లయితే కడప, కర్నూలు అనేది నల్లరేగడి నేలలు కలవు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ ఎర్రమట్టి నేలలు కూడా ఉన్నాయని చెప్పారు. సో ఇక్కడైతే మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏమైనా ఉందా అంటే పీఠభూమి ప్రాంతాల్లో చౌడు నేలలు ఉంటాయి. ఈ చౌడు నేలలో ముఖ్యంగా ఏ లవణాలు ఉంటాయి అంటే సున్నం కానీ, క్షార లవణాలు కానీ ఉంటాయి. అందుకే వీటిని చౌడు నేలలు అని పిలుస్తారు. ఒక నేల చౌడు నేలగా మార్పుడానికి కారణం ఏంటంటే నేల క్షార లక్షణాన్ని పొందడం లేదా సున్నం ఎక్కువగా ఉండడం అనమాట. సో ఇక్కడ పంటలు పండించడం అంత అనుకూలమైతే కాదు. సో పీఠభూమి ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా కురవడం, అంతేకాకుండా వర్షపు నీటి నిల్వ చేసుకోవడం అనేది ఇక్కడ ప్రధాన సమస్య అవుతుంది. సో ఇక్కడ మ్యాక్సిమం కూడా వర్షం నీటిని నిల్వ చేస్తూ ఉంటారు. సో అంతేకాకుండా భూగర్భ జలాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో పూర్వం అయితే ఈ వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి చెరువులు చాలా ఎక్కువగా తవ్వేవారనే ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది. పీఠభూమి ప్రాంతాల్లో సహజంగా ఉండే అగాధాలు, చిన్న కొండల వల్ల చెరువులు నిర్మించడం చాలా సులభం. చిన్న చిన్న చెరువులు నీటిని నిల్వ చేయడానికి ఉపయోగపడితే నూతులు భూగర్భ జలాలు వెలికి తీసేందుకు ఉపయోగపడతాయి జరిగింది. సో ఇక్కడైతే మనకు ఇంపార్టెంట్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ఏమైనా ఉంది అంటే ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ పీఠభూముల్లో ఎంతమంది శాతం రైతులకు మాత్రమే గొట్ట బావులు ఉన్నాయంటే 5 నుండి 10% మాత్రమే. ఇక్కడైతే ఒక క్వశ్చన్ అయితే రావడం ఉంటుంది. సో తర్వాత మనం చూస్తే ఇక్కడ నల్లరేగడి నేలలు, అదేవిధంగా ఎర్ర నేలలకు సంబంధించి 2 ఫొటోస్ అయితే ఇచ్చారు. తర్వాత చూస్తే ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ప్రాంతంలో వర్షాలు ఎప్పుడు నుండి కురుస్తాయంటే జూన్ నుండి నవంబర్ వరకు వర్షాకాలం. వర్షం తక్కువగా మరి అంతగా నమ్మదగినగా ఉండదంటూ ఒక మాట అయితే చెప్పారనమాట. సో మనకి ఇక్కడ వర్షాకాలంలో పండే పంటలను ఏమంటారు, భూస్వరూపంలో అంటే ఖరీఫ్ అంటారు. సో ఈ ఖరీఫ్ ప్రాంతంలో మాత్రమే పంటలు పండుతాయి. మరి ఈ పీఠభూముల్లో పండించేటటువంటి ఖరీఫ్ పంటల్లో ప్రధానమైనటువంటి పంటలు ఏమైనా ఉన్నాయంటే రాగులు, సామలు, అరికలు, కొర్ర, జొన్న మరి వంటి చిరుధాన్యాలు మాత్రమే పండిస్తారు. అంతేకాకుండా కొన్ని పప్పు ధాన్యాలు కూడా పండిస్తారు. సో వేరుశనగ, అదేవిధంగా మరి కొన్ని రకాల పప్పుధాన్యాలు కూడా పండించడం జరుగుతుంది. అయితే కొన్ని దగ్గర సాగునీటి సౌకర్యం ఉన్న ప్రదేశాల్లో వరి, చెరుకు, పండ్ల తోటలు కూడా పండిస్తూ ఉంటారు. ఇదన్నింటి కూడాను మనకి ఖరీఫ్ అయితే మనకి అంత ఉపయోగకరంగా ఉంటుందని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇటీవల కాలంలో అయితే చిరుధాన్యాలకు బదులుగా ఏం చేస్తున్నారంటే ఇక్కడ వేరుశనగ, మిర్చి వంటి వ్యాపార పంటలు కూడా పండిస్తున్నారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా జొన్న, కంది, మొక్కజొన్న పంటలు కూడా పండిస్తున్నారని ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎలా క్వశ్చన్ ఇస్తుంటాడు, క్రింది వానిలో పీఠభూములకు సంబంధించి వేరుగా ఉన్నది ఏది అంటూ క్వశ్చన్ ఇస్తూ, సో ఇటీవల కాలంలో ఈ పీఠభూమి ప్రాంతాల్లో చిరుధాన్యాలకు బదులుగా పప్పు ధాన్యాలు పండిస్తున్నారు. సో లేదా కొన్ని జొన్న, కంది, మొక్కజొన్న పంటలకు
వేరుశనగ మధ్యలో వేసి పండిస్తుంటారు. సో అంతేకాకుండా భూసారం పెంచడానికి, తెగులను అరికట్టడానికి కొందరు రైతులు గట్లు నిర్మించడం, సేంద్రియ వ్యవసాయం లాంటి కొత్త పద్ధతులు పాటిస్తున్నారు. ఇవన్నీ సరైనవి అంటూ మనకైతే కొన్ని క్వశ్చన్స్ ఇస్తుంటారు. సో ఇక్కడ మనకి చూసినట్లయితే జనరల్ టాపిక్ ఇక్కడ ఉంది. సో జనరల్ టాపిక్ కాబట్టి జస్ట్ ఒకసారి మీరు చదివి వీడియో పాస్ చేసి పాయింట్స్ అన్ని కూడా చదవండి. చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అయితే పెద్దగా ఏమి అనిపించలేదు. ఇక తర్వాత మీకు తెలుసా అంటూ ఒక మాట ఇవ్వడం జరిగింది. అత్యల్ప వర్షపాతం మరియు భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో అనంతపురం జిల్లాలో కొన్ని ప్రాంతాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయని చెప్పడం జరిగి ప్రాంతాలు చెప్పడం జరిగింది. రాయదుర్గం, కళ్యాణదుర్గం మొదలైన ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో నేల రాతిమయంగా మారిపోయి కాక ఎడారి ముప్పు కూడా దగ్గరగా ఉందని ఇచ్చారనమాట. అంటే ఈ రెండు ప్రాంతాలు అనేవి తొందరలో ఎడారిగా మారిపోయే ప్రమాదం కూడా ఉందంటే ఒక మాట అయితే చెప్పడం జరిగింది. సో గుర్తుంచుకుంటారు. ఇక తర్వాత మైదానాల గురించి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మైదానాల్లో కోస్తా జిల్లాల్లో విస్తరించి ఉందని చెప్పడం జరిగింది. మన రాష్ట్రానికి అయితే ఉత్తరాన శ్రీకాకుళం నుండి దక్షిణాన ఉన్న పులికాట్ సరస్సు వరకు ఈ తీర మైదానం అయితే విస్తరించి ఉందని చెప్తారనమాట. దీన్ని కోస్తా తీర మైదానం అని కూడా అంటారని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒండ్రు నేలలో ఏర్పడడం చేత వ్యవసాయం అనేది చాలా ఉత్పత్తిదాయకంగా ఉంటుందని చెప్పడం జరిగింది. సో అంతేకాకుండా లోతైన సారవంతమైన నేలలు చదును ఉపరితలం పంట సాగులో యాంత్రీకరణకు అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తే రెండు ప్రధాన నదులు అయితే కనిపిస్తుంటాయి. ఒకటి గోదావరి, రెండు కృష్ణ. ఈ రెండు నదుల మధ్య ఉండే డెల్టా మైదానం ఏర్పాటు చేస్తున్నాయి. ఇవి చాలా నిరంతరాయంగా అవక్షేపాలను మేట వేయడం వల్ల ఇవి చాలా లాభదాయకంగాను విశాలంగాను ఉన్నాయని చెప్తూ కొన్ని పంటలు అయితే ఇచ్చారనమాట. ఇక్కడ గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు అని చెప్తూ వరి, చెరుకు, మిర్చి, పసుపు పంటలకు ప్రసిద్ధి. గుంటూరు జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో గల నల్లరేగడి నేలలు మిరప, పత్తి పంటకు అనుగుణంగా ఉన్నాయంటూ ఒక మాట అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ తర్వాత చూస్తూ కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలు అయితే మనకి శాటిలైట్ ఫోటో అయితే తీసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మీరైతే చూడొచ్చు. అంటే డెల్టా అంటే ఏమిటి? ఏదైనా ఒక నది సముద్రంలో కలిసేటప్పుడు కొన్ని రేఖలుగా విడిపోతుంది. ఇలా నదులుగా విడిపోయిన తర్వాత ఈ మధ్యస్థంగా ఉండే ప్రాంతాన్ని మనం ఏమని పిలుస్తాం? డెల్టా అంటాం. అంటే త్రిభుజాకారంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని మనం ఏం చెప్తామంటే డెల్టాస్ అని పిలుస్తాం. ఇవి చాలా లాభదాయకంగా ఉంటాయి. ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఓకే. అంతేకాకుండా ఇక్కడ ఈ డెల్టా మైదానాలు చూస్తే ఆహార ధాన్యాలకు గిడ్డంగులు వంటివి అని చెప్పారనమాట. అంతేకాకుండా దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలువబడుతున్నాయి మన కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలు అయితే. మరి అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో మనం చూస్తే 15 నుండి 25 అడుగులు అండి 15 నుండి 25 అడుగులు లోతు తవ్వగానే మనకేమొస్తుంది? నీరు అయితే దొరుకుతుంది. కాలువల ద్వారా సాగు చేయలేని మెట్ట భూముల్లో బోర్బావుల ద్వారా సాగునీటిని అధికంగా వినియోగిస్తున్నారని చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో రైతులు ముఖ్యంగా మెట్ట ప్రాంతాల రైతులు కూరగాయలు, పండ్లు, పొగాకు మొదలైన వ్యాపార నగదు పంటలను వైపు చూస్తున్నారు. చూడండి ఇక్కడ. సో కూరగాయలు, పంటలు. ఓకే. ఇక్కడ మనం చూస్తే పొగాకు, అదే పండ్లు, కూరగాయలు అనేవి సాధారణంగా వ్యాపార పంటలు లేదా నగదు పంటలు అంటారు. సో వ్యాపార పంటలు అన్నా నగదు పంటలు అన్నా ఒకటే. సో అంతేకాకుండా శీతాకాలంలో పండించే పంటను అయితే మనం రబీ అని పిలుస్తాము. ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఇవి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ప్రధాన నైసర్గిక స్వరూపాలు. సో ఆంధ్రప్రదేశ్లోని తూర్పు తీర మైదానం అయితే కృష్ణా గోదావరి డెల్టాలో తప్ప శ్రీకాకుళంలోను, వంశధార, నెల్లూరులోని పెన్నా డెల్టా ప్రాంతాల్లో ఇరుకుగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రాంతాల్లో చాలా సన్నని తీరరేఖ ఉంటుందని చెప్తాం అనమాట. ఇరుకుగా ఉండడం అంటే సన్నని తీరరేఖ ఉంటుంది అని అర్థం. అదేవిధంగా ఈ మైదానంలో ప్రసిద్ధి పొందిన కొల్లేరు మంచినీటి సరస్సు, పులికాట్ ఉప్పునీటి సరస్సులు కూడా ఉన్నాయి. కొల్లేరు సరస్సు అయితే మనకి పశ్చిమ గోదావరిలో కనిపిస్తూ ఉంటుంది. పులికాట్ సరస్సు అయితే నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని విశాల తీర మైదానం రైతులకు వ్యవసాయానికి గొప్ప కానుక అని చెప్పవచ్చు అంటూ ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత చూస్తే ఇక్కడ పంటల రకాల గురించి అయితే ఇవ్వడం జరిగింది. నగదు పంట రైతుకు ఎక్కువ ఆదాయాన్ని, లాభాన్ని ఇచ్చేవి. వీటిని వ్యాపార పంటలని, వాణిజ్య పంటలను కూడా వ్యవహరిస్తారు. వేరుశనగ, పసుపు, చెరుకు, పొగాకు అంటే మనం తినడానికి పనికిరావు, అమ్ముకోవడానికి మాత్రమే. ఆహార పంటలు అంటే ఏమిటి? ఆహార పంటలు సామాన్యంగా వినియోగం కొరకు చేసేవి. వరి, చిరుధాన్యాలు, కూరగాయలు వీటిని మనం వినియోగానికి పోగా మిగిలిన అమ్ముకుంటామని చెప్పడం జరిగింది. ఇక తర్వాత జలసేద్యం, ఆక్వాకల్చర్ అంటే ఏమిటి? ఆహారం కొరకు జలచర రాశులను పెంచుటను మనం ఆక్వాకల్చర్ అంటాము. ఉదాహరణకి రొయ్యలు, చేపలు, పీతలు మొదలైనవి. ఇటీవల కోస్తా జిల్లాలో చాలామంది రైతులు ఆక్వాకల్చర్ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పడం జరిగింది. సో చాలా భాగం పంట పొలాలు అనేవి చేపల చెరువుగా కూడా మార్చేస్తున్నారు అని చెప్తే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఇది నీటి కాలుష్యానికి ద్వారా
అన్ని రకాల పంటలు కూడా ప్రమాదకరంగా మారిందని చెప్పడం జరిగింది. ఇక తర్వాత జీవన విధానాల్లో వైవిధ్యం గురించి అయితే ఒక మాట అయితే ఇక్కడ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో భూస్వరూపాలు కింద విస్తరిస్తున్న వివిధ ప్రాంతాల్లో విభిన్న పరిస్థితులు మనం గమనించవచ్చు అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే కోస్తా తీర ప్రాంతాలు చేపలు పట్టడం ప్రధాన వృత్తిగా మలుచుకుంటారు. బుట్టలాడడం, చేపలు పట్టడం, పందుల పెంపకం, కోళ్ల ఫారాలు, రైస్ మిల్లులో పనిచేయడం మొదలైన ప్రాంతాల్లో వ్యవసాయేతర కార్యకలాపాలు కాగా గొర్రెల పెంపకం, బొగ్గు కాల్చడం, సిమెంట్, ఇటుకల తయారీ మొదలైనవి ఈ పీఠభూమి ప్రాంతంలో చేపడతారని ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ ఉండేటటువంటి స్థానిక పరిసరాల కారణంగా మీరు ఇక్కడ చూడవచ్చు క్లియర్గా ఒక ప్రదేశం యొక్క భౌగోళిక మరియు శీతోష్ణ పరిస్థితులు ఆ ప్రాంతం యొక్క ఆర్థిక కార్యకలాపాలు ప్రభావం చూపుతాయని చెప్తూ ఇవ్వడం జరిగింది. మైదానంలో ఉండే ప్రజలైతే వ్యవసాయం మీద, కోస్తా తీర ప్రాంతాలు అయితే చేపలు పట్టడం పైన, అదేవిధంగా బుట్టలు అల్లడం, అదేవిధంగా చేపలు పట్టడం, పందుల పెంపకం, కోళ్ల ఫారాలు, రైస్ మిల్లులో పనిచేయడం అనే మైదాన ప్రాంతాల్లో వ్యవసాయేతర కార్యకలాపాలని చెప్పడం జరిగింది. గొర్రెల పెంపకం, బొగ్గు కాల్చడం, సిమెంట్, ఇటుకల తయారీ మొదలైనవి పీఠభూమి ప్రాంతాల్లో చేపడతారని ఇవ్వడం జరిగింది అనమాట. ఇక ఇది మనకు ఉండేటటువంటిది. తర్వాత చూసుకుంటే పర్వత ప్రాంతాలు చూసుకుంటే అక్కడ కొండలపైన పశువుల పెంపకం, పండ్లు, తేనె, జిగురు వంటి అటవీ ఉత్పత్తుల సేకరణ చేస్తారు. కొండవాళ్ళు ఉంటుంది కాబట్టి కాఫీ, టీ పంటలకు అనుగుణంగా ఉంటుంది. అదేవిధంగా అనుకూలమైన తర్వాత చూస్తుంటే వెదురు, అడవిలో వెదురు అనేది సమృద్ధిగా ఉంటుంది. సో గిరిజనులు బుట్టలు, చాటలు, దోనెలు మొదలైన వస్తువులను తయారు చేసి వాటిని మార్కెట్లో అమ్ముతారు అని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కాగితం మిల్లు ప్రతినిధులు వీరికి వెదురు నరికే పనిలో వినియోగించుకోవడం అనేది జరిగి గిరిజనులు మంచి ఆదాయాన్ని పొందుతున్నారని ఒక మాట అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే కాగితం మిల్లులో మనకి వెదురు అనేది చాలా ముఖ్యమైనటువంటి ముడి సరుకు అనమాట. ఇక తర్వాత చూస్తే గిరిజనులు వారికి మాత్రం ప్రత్యేకించే భిన్న సంస్కృతి కలిగి ఉంటారు. వారు ఉపయోగించుకునే అడవులను వారు నాశనం చేసుకోరు. అడవుల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉంటారు కనుక అడవులో స్వేచ్ఛగా నివసించడానికి ఇష్టపడతారు అన్నమాట అయితే ఒక చెప్పడం జరిగిందనమాట. సో ఇది ఈ పాఠంలో ఉండేటటువంటి ప్రధాన విషయం అయితే. సో మొత్తం ప్రతి టాపిక్ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్విక్ రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. సో వీడియో పైన మీ కామెంట్స్ కానీ లేకపోతే మీ డౌట్స్ కానీ లేకపోతే ఇంకా బెటర్గా కావాలంటే మీరు ఇంకే విధంగా కోరుకున్నట్లయినా మీరు కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టినట్టే డెఫినెట్గా మీకు మీరు కోరిన విధంగానే తర్వాత క్లాసులోనే వస్తాయి. సో చూసినందుకు వీడియో చివరి చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గైస్.